హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన ఛానల్లో చేసే రెసిపీ వచ్చి రసం రైస్. మనకి కావాల్సిన పదార్థాలు బియ్యం, కందిపప్పు, పెసరపప్పు, నెయ్యి, రాళ్ళ ఉప్పు, టమాటా, పసుపు, ఆచి రసం పొడి, చింతపండు రసం, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు. సరే పదండి రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. ప్రెషర్ కుక్కర్లో గంట ముందు కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసుకోవాలి. పెసరపప్పు, కందిపప్పు కూడా గంట ముందు నానబెట్టుకున్నామండి. 2 స్పూన్ చొప్పున తీసుకొని ఒక మీడియం సైజ్ టమాటాను కూడా తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. 1/2 స్పూన్ పసుపు కూడా తీసుకోవాలి. ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో ఆ గ్లాస్తో 4 గ్లాసెస్ వాటర్ తీసుకోవాలండి. 4 విజిల్స్ వచ్చినంత వరకు కుక్ చేసుకోవాలి. 4 విజిల్స్ వచ్చినాయి కదండి. ఇప్పుడు ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి చూసుకుందామండి రైస్ ఉడికిందా లేదా అని. రైస్ ఉడికిపోయిందండి బాగా. ఇప్పుడు చింతపండు రసం 50 గ్రాములు తీసుకోవాలండి. దాంట్లో రాళ్ళు ఉప్పు 2 స్పూన్లు వేయాలి. ఆచి రసం పొడి కూడా 2 స్పూన్లు తీసుకోవాలండి. ఈ 3 బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. అన్నం బాగా మెత్తగా ఉడికింది కదండి, దాన్ని కొద్దిగా మ్యాష్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇందులో మనం పక్కన పెట్టుకున్నాం కదండి రసం, దాన్ని రైస్లో యాడ్ చేయాలి. రసాన్ని రైస్లో యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఓ టీ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని ఇంకోసారి బాగా కలుపుకొని స్టవ్ మీద పెట్టి ఒక 5 మినిట్స్ మళ్ళీ కుక్ చేయాలండి. ఇప్పుడు తాలింపు కోసం 2 స్పూన్లు నెయ్యి తీసుకోవాలండి. దాంట్లో ఆవాలు, జీలకర్ర, ఈ 2 వేగిన తర్వాత 2 పచ్చిమిర్చి చీలికలు, అది కూడా ఫ్రై అయిన తర్వాత 2 ఎండుమిర్చి, దాని తర్వాత కొద్ది కరివేపాకు వేసి ఫ్రై చేసుకున్న తర్వాత మనం చేసుకున్న రసం రైస్లో వేసి ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు రెడీ అయిపోయిందండి టేస్టీ రసం రైస్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.